నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఈ రెండు శ్లోకాల్లో బ్రహ్మతత్వమంతా ప్రతిపాదింపబడుతూ నమో ప్రపద్యే అభిధీమహి అనేది జీవుడు చేయవలసినటువంటి కృత్యములు. నమస్కరించుట, సంపూర్ణముగా ధ్యానించుట, ప్రపత్తుడు అంటే శరణు వేడుట, ఈ మూడు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశములుగా చెప్పబడుతున్నది. భగవానుడు తచ్చబ్దవాచ్యుడైనటువంటి బ్రహ్మము, ఎవరి వలన చైతన్యాత్మకమైన జగత్తంతా కలుగుతున్నదో అటువంటి పురుషుడు అంటే పరిపూర్ణుడు, ఆది అయినవాడు, మూలమైనటువంటి వాడు అయిన ఈశ్వరుడికే ఈశ్వరుడైన పరేశ్వరుడు అంటే ఆయన్ని మించి మరెవరు ఈశ్వరుడు లేరు గనక పరేశుడు, ఆయన్ని నేను ధ్యానిస్తున్నాను. ఎవని యందు ఎవని చేత ఎవని వలన ఈ జగమున్నదో, ఎవడు ఈ జగద్రూపముగా ఉన్నాడో, జీవుడి కంటే ప్రకృతి కంటే ఎవడు పరుడో అటువంటి స్వయంభువైన పరమాత్మని నేను శరణు వేడుతున్నాను. ఈ రెండు శ్లోకాలని కలిపి తెలుగులో మంత్రంలా అందించిన పోతన గారికి నమస్కారం చేసుకుంటూ, యవ్వని చే జనించు జగము యవ్వని లోపల ఉండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. తెలుగువారి మంత్రం అండి ఇది. విష్ణువు చెప్తున్న ఫలశ్రుతి చూద్దాం. నాయనా గజేంద్ర, ఎవడైతే తెల్లవారం లేస్తూనే ఈ సరస్సుని, ఈ పర్వతాన్ని, ఈ వనాన్ని, ఇక్కడున్న వృక్షాలని తలుస్తాడో, అందుకు వృక్షాల పేర్లు చెప్పుకున్నాను నేను అక్కడ. ఏ మాం నన్ను, త్వాంచ నిన్ను అంటే ముందు విష్ణువుని స్మరించి తర్వాత గజేంద్రుని స్మరించి, సరశ్చేదం ఈ సరస్సుని, గిరి కందర కారణం ఈ కొండలు గుహలు వనాలు, వేత్రకీచక వేణూనాం గుల్మాని సురపాదపాన్ ఇక్కడ ఉన్నటువంటి రకరకాల వృక్షములు, శృంగాని ఇమాని ధిష్ణాని బ్రహ్మణో మే శివస్య చ ఇక్కడ మూడు శిఖరములు ఉన్నాయి కదా, బ్రహ్మణో మే శివస్య చ త్రికూటములు, బ్రహ్మ విష్ణు రుద్ర సంకేతముని త్రికూటములు, క్షీరోదం మే ప్రియం ధామ క్షీరసాగరము, శ్వేతద్వీపంచ భాస్వర నా శ్వేతద్వీప వైకుంఠము. అంతేకాదు నావైనటువంటి ఆభూషణములు ఆయుధములు ఇవి కూడా దేవతా స్వరూపములు, వాటన్నిటినీ స్మరించాలి. శ్రీవత్సం కౌస్తుభం మాలాం వనమాల, గదాం కౌమోదకీం కౌమోది కనబడే గద, సుదర్శనం పాంచజన్యం సుపర్ణం పతగేశ్వరం సుపర్ణం పతగేశ్వరం పక్షిరాజైన గరుత్మంతుడు, శేషంచ మత్కళాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయాం ఆదిశేషుని నా యొక్క సూక్ష్మకళాస్వరూపణైనటువంటి లక్ష్మీదేవిని, బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్లాదమేవచ ఎవరెవరిని స్మరించాలో చెప్తున్నాడు. ఇక్కడ శ్రద్ధగా వింటే ఇదే స్మరించినట్టయినా భావిద్దాం. బ్రహ్మదేవుని, ఋషి అయిన నారదుని, భవం అనగా శివుని, ప్రహ్లాదుని, మత్స్యకుర్మ వరాహాది నా అవతారములను, అందులో నేను చేసే లీలల్ని స్మరించినా చాలు. సూర్యం సోమం హుతాసనం సూర్యచంద్రాగ్నులను, ప్రణవం ఓంకారాన్ని, గోవిప్రాన్ ఆవులని, వేదవేత్తల్ని, నా యొక్క ధర్మస్వరూపాన్ని, అదేవిధంగా దాక్షాయణి అయినటువంటి అమ్మని అంటే ఉమాదేవిని, సరస్వతిని, గంగాం సరస్వతీం నందాం కాళిందీం సితవారణాం గంగాది పుణ్యనదుల్ని, అలాగే ధ్రువుని, బ్రహ్మర్షులని అంటే వశిష్ఠాది మహర్షులని స్మరించుకుని, ఉత్థాయ పరరాత్రాంతే ప్రయితాస్సు సమాహితా ఆ ప్రాతకాలం అంటే రాత్రి యొక్క చివరిలో అంటే ఎప్పుడు లేవాలో ఆయనే చెప్పాడు. పొద్దునంటే ఎప్పుడు లేస్తే అప్పుడే పొద్దు అనుకోవద్దు. అందుకే ఉత్థాయ పరరాత్రాంతే ప్రయతా సుసమాహితా స్మరంతి మమ రూపాన్ని ముచ్యంతే హ్యానసోఖిలాత్ ఇలా స్మరించేవాడు సర్వపాపముల నుంచి విముక్తవుతున్నాడు. ఎందుకంటే శుద్ధికి ఇంతకంటే గొప్ప మార్గం ఏమున్నది? అతి సులభమైన మార్గం. ఏమైనా కష్టముందా? వీటిని స్మరించమని ప్రాతస్మరణమైన విషయములు చెప్పి ఇత్యాదిశ్య హృషీకేశ ఇలా అనుగ్రహించి స్వామి అంతర్ధానమై ప్రద్మాయ జలజోత్తమం ఒక్కసారి శంఖనాదం చేసి అంతర్ధానమయ్యట. స్వామి శంఖనాదంతో పూరించన్ హరి పంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదార సిత ప్రభాచకిత పర్జన్యాది రాజ్యన్యమున్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్ పూరించన్ హరి పాంచజన్యము. పాంచజన్య శంఖం లాంటి పద్యాన్నిచ్చినటువంటి పోతన గారికి నమస్కారం చేసుకుందాం.